అపార్ట్మెంట్లోనే వేప పువ్వు దొరికింది. సో 10 రూపీస్ సేవ్. 10 కాదు 20. ఇప్పుడు రేట్లు పెరిగాయి కదా, మినిమం 20 రూపీస్ సేవ్ అనమాట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎలా ఉంది చెప్పు. వెయిటింగ్ నీ రిజల్ట్ కోసం. నేను దొండకాయ పచ్చడి, బెండకాయ పచ్చడి అన్ని అన్నంలో కలుపుకుంటాము. ఇది ఎందుకు కలుపుకోము? అయినా కానీ దీని పచ్చడి ఎందుకు అంటున్నారు చెప్పాలి. ఇది మంచి ప్రశ్న. ఫ్యూచర్ మా అపార్ట్మెంట్ ఎదురుగానే మాకు వేప చెట్టు ఉంది. రమేష్ థ్యాంక్ యూ రమేష్. ఈసారి ఫ్రీ. శివ థ్యాంక్ యూ శివ. హాయ్ అమ్మా, హ్యాపీ ఉగాది. హ్యాపీగా మాకు ఫ్రీ వేప చెట్టు, ఆర్గానిక్ వేప పువ్వు కదా రమేష్. నువ్వు కూడా ఇంటికి తీసుకెళ్తున్నావా? ఓకే డన్. థ్యాంక్ యూ అమ్మా. సంతోష్ హాయ్ సంతోష్. ఉగాది సామాన్ల కోసమని బయలుదేరానండి. నాకు ఫ్రీగా మా అపార్ట్మెంట్లోనే వేప పువ్వు దొరికింది. సో 10 రూపీస్ సేవ్. 10 కాదు 20. ఇప్పుడు రేట్లు పెరిగాయి కదా, మినిమం 20 రూపీస్ సేవ్ అనమాట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకేమున్నాయి? మామిడికాయలు ఉన్నాయి, చింతపండు ఉంది, బెల్లం ఉంది, ఇంకేం కావాలి? ఉప్పు కారం అన్నీ ఉన్నాయండి. ఇది కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రూట్స్ పూలు కొనుక్కుంటే సరిపోతుంది. డబ్బులు ఇస్తావా? గూగుల్ పే చేయనా? లాక్ అండి, అన్ని సీక్రెట్స్ కాదు. ఓకే, గూగుల్ పే లాక్ అండి. స్కాన్ చేసి తీసుకో. అయిపోయిందండి పండగ షాపింగ్. ఇంకా మిగతా అన్ని ఇంట్లోనే ఉన్నాయి. పూలు, మెయిన్ మామిడాకులు, పనస పండ్లు, సమ్మర్ స్పెషల్. మా అపార్ట్మెంట్లో ముగ్గులు బాగా చేశారమ్మా. షాపింగ్ అంతా అయిపోయిందండి. నెక్స్ట్ రేపటి కార్యక్రమాలు చూసుకోవాలి. కరెక్ట్గా మా హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా వచ్చేసారండి. పండగ రోజు చాలా ఫాస్ట్గా వచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళు కూడా త్వరగా చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి పండగకి అన్నీ చేసుకొని తినాలి కదా. సో లేవటం ముగ్గు తోరణాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఇంట్లో పని స్టార్ట్ చేయాలి. నాకు ఇంతకు ముందు తల తుడుచుకోవటం అంటే టవల్తో, లేదా ఎండలో తల ఆరబెట్టుకోవటం, లేదా ఫ్యాన్ కింద నిల్చోవటం, ఇలా చేసేదాన్నండి. దీనివల్ల కొంచెం ఎంత కాదన్నా జుట్టు అయితే చిక్కులు పడేది. కానీ ఈ మధ్య మా అమ్మాయి నాకు ఒకటి సజెస్ట్ చేసిందండి. అదే అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అండి. అది ఇదే నా పనిని ఈజీ చేసేసింది. దీని యూజెస్ ఎలా వాడాలో అన్ని మీకు క్లియర్ గా చెప్తానండి. ఇప్పుడు ఇది 2-in-1 హెయిర్ డ్రైయర్ అండి, హెయిర్ బ్రష్ అండి. దీని వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే అండి, మన హెయిర్ త్వరగా డ్రై అవుతుంది, ప్లస్ సెలూన్ బ్లో అవుట్ లుక్ కూడా ఇస్తుందండి. ఈ అగారో బ్లో డ్రై లో 3 సెట్టింగ్స్ ఉంటాయండి. బ్లాస్ట్, హాట్, వామ్. దీంతో మన హెయిర్ చాలా ఫాస్ట్ గా డ్రై అవుతుంది. ఎందుకంటే దీని పవర్ వచ్చేసి 1200 వాట్స్ అండ్ వోల్టేజ్ వచ్చేసి 220 to 240 వోల్ట్స్. ఈ హెయిర్ డ్రైయర్ కి 3 హీట్ సెట్టింగ్స్ ఉన్నాయండి. ఎలాగైనా స్టైల్ చేసుకోవచ్చండి ఇలా వాల్యూమ్ వచ్చేటట్టు. హెయిర్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా అవుతుంది. ఈ అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ మీద యాక్టివేటెడ్ చార్కోల్ బ్రెజిల్స్ ఉన్నాయండి విత్ యాంటీ స్కాల్డింగ్ టిప్స్. అండ్ దీని సర్ఫేస్ 24 క్యారెట్ గోల్డ్ తో చేశారు, హీట్ ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి. దీని స్వివిల్ కార్డ్ 360 degrees రొటేట్ అవుతుందండి.
కంఫర్టబుల్ గా స్టైల్ చేసుకోవచ్చు మనం. దీంతో మనకు ఒక వారంటీ కార్డు, ఒక మాన్యువల్ కూడా వస్తుందండి. ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి. 2 minutes లో నా పని ఈజీ చేసేసింది. నిజంగా అండి, మనం సెలూన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బ్యూటీషియన్ని పిలిపించాల్సిన అవసరం లేదు, ఇంకెవరితో పని లేదండి. జస్ట్ స్విచ్ చేయటం, ఆన్ చేయటము, మనకి ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ పెట్టుకోవటం, చక్కగా కొంచెం హీట్ వచ్చేస్తుంది. ఆ హీట్తో మన హెయిర్ని మనం స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు, బ్లో డ్రై చేసుకోవచ్చు, కర్ల్గా ఉంటే కర్ల్ తిప్పుకోవచ్చు. ఈజీ చేసేస్తుందండి మన పని అంతా. ఈ అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైన్ మీరు కొనుక్కోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చెక్ చేసి ఈ ఐటెంని కొనేసుకుని వాడేసేసుకోండి. అమ్మో, నా కిచెన్లో చాలా పని ఉందండి. ఫాస్ట్గా వెళ్ళి వంట చేయాలి, ఉగాది పచ్చడి చేయాలి, పిల్లల్ని లేపాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయండి. ఎక్కువ ఏం చెయ్యను, కొంచెమే, 1-2 కానీ చెయ్యాలి కదండి. పిల్లలు లేచేలోపు చేసేసాలి. ఇప్పుడైతే నేను బయలుదేరిపోతున్నాను. మీరు కూడా కొనుక్కోండి, ఎంజాయ్ చేయండి. అందరికీ క్రోధినామా ఉగాది శుభాకాంక్షలు. పండుగ అంటే ఒక టెన్షన్ వచ్చేస్తుంది కదండి. అంటే ఏం చేసినా చేయకపోయినా ఒక టెన్షన్ అయితే ఉంటుంది. అమ్మో ఇది చేయాలి, అది చేయాలని. ఇంకొకటి పండగ రోజే స్పెషల్గా ఎక్కువ ఆకలి అవుతుందండి. ఇప్పుడైతే కొంచెం వేడి నీళ్ళు తాగేస్తే కొంచెం బండి ఫామ్లోకి ఉంటుంది. ఫటాఫటా దేవుడికి సంబంధించినవి దగ్గర పెట్టేసి దేవుడికి దండం పెట్టేసేసుకొని మనం టిఫిన్ తినేయచ్చు. ఉగాది రోజు స్పెషల్గా ఈ దేవుడికే పూజ చేయాలని అయితే ఉండదండి. కరెక్ట్, మన ఇష్టం. మన కులదైవము, ఇష్టదైవాన్ని పూజించేసి ఏదైనా ఉంటే దేవుడి దగ్గర పెట్టేసి మన పని మనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే వేడి నీళ్ళు తాగేస్తాను, తర్వాత మీతో టచ్లో ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. మా రజిత అండి బాగా చూసుకుంటుంది, ఏం చెప్పినా ఓపిక్గా చేసి పెడుతుంది అనమాట. థ్యాంక్స్ నాన్న, పండగ రోజు తొందరగా వచ్చి పని అంతా చేసినందుకు. ఇంకేం చెప్పాలా మన ఆడియన్స్కి? ఏం లేదు మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే నాన్న. హాయ్ మమ్మలు, హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఇదిగో స్పూన్ ఇవ్వటం మర్చిపోయా. మా వారి బ్రేక్ఫాస్ట్ ముందే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తుందండి. అతను తినే ఆకులు అలములే. డైరెక్ట్గా ఉగాది పచ్చడి పెడితే కొంచెం గ్యాస్ ఫామ్ అయింది కదా, పులుపు కాబట్టి కొంచెం ఏదో ఒకటి పెట్టాక అప్పుడు ఇస్తానమాట. మా వారితో పాటు నేను కూడా కూర్చొని జ్యూస్ తాగుతున్నాను. అందరూ పొద్దుట కూర్చొని ఇంట్లో టీ తాగుతారు, కాఫీ తాగుతారు. మేమిద్దరం కూర్చొని జ్యూస్ తాగుతాం. ఏదైనా ఉంటే మంచిగా మాట్లాడుకుంటాం. కొంచెం ఎక్కువైందనుకోండి తిట్టుకుంటాం అనమాట. ఆ తిట్లు స్టార్ట్ అవుతున్నాయి అనగానే నేను వెళ్ళిపోతా తెలివిగా అనమాట. పిల్లాన్ని చంపేస్తారా? మమ్మల్ని ఇంకేంటి మమ్మల్ని ఉగాది విశేషాలు? హ్యాపీ ఉగాది మా, కొంచెం స్మార్ట్గా ఉన్నావు. చెప్పమా ఏదైనా ఉగాది రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ క్రోధినామ సంవత్సరంలో గొడవలు ఎక్కువ పెట్టుకోవాలా వద్దా చెప్పవా? క్రోధినామా అంటే కోపం కాదు, దీని మీనింగ్ వేరు. చెప్పవా అది? తెలుసుకోండి. అదేంటి నాన్న? క్రోధినామ సంవత్సరంలో అందరూ కోతి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి మంచిగా. నేనేమనుకుంటున్నానంటే మమ్మల్ని క్రోధినామ సంవత్సరం అంటే జ్యోతిషులు వీళ్ళు చెప్తున్నారు, క్రోధం అంటే కోపము, ఈ ఇయర్ ఎక్కువ గొడవలు పెట్టుకుంటా ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఆ గొడవ దాకా మనం ఎందుకు తెచ్చుకోవాలి మమ్మీ? గొడవ వస్తున్నప్పుడే మన పక్కకి వెళ్ళిపోతే హ్యాపీ కదా. గొడవ పెట్టేసి పక్కకి వెళ్తావా? గొడవ వస్తుందని తెలిసిన వెంబటే పక్కకి వెళ్ళిపోతే బెస్ట్ కదా. అసలు అంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కదా. ఆ కలిసేటప్పుడు మన పక్కకి వెళ్ళిపోయి జస్ట్ 1 minute పని ఉందని వెళ్ళిపోతే ఇంకా నువ్వు ఏం తిట్టినా నాకు వినపడదు సార్. ఏమో సార్ నాకు వినపడదు. మా వారికి టిఫిన్ పెట్టేసిన తర్వాత ఉగాది పచ్చడి చేస్తున్నానండి. ఉగాది పచ్చడికి చింతపండు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న చింతపండుని ఒక గిన్నెలో మనకి ఎంత కావాలో అంత పోసుకోవాలన్నమాట. చింతపండు ఇంత వేసుకున్నాను. ఇప్పుడు బెల్లం కొంచెం నానబెట్టేసానండి, అంటే కరిగించాను. కరిగించిన బెల్లం వాటర్ని ఈ చింతపండు పులుసులో వేస్తున్నాను. నేను ఎప్పుడు ఇట్లే చేస్తాను. చింతపండు పులుసు అయిపోయింది, బెల్లం వాటర్ అయిపోయింది. ఇందులో మ్యాంగో ముక్కల తర్వాత వేప పూతండి. అన్ని కడిగి కట్ చేసుకోవాలండి. వేప పూత వేసేసాను. ఇందులో కొంచెం సాల్ట్
నేను 2 వేస్తానండి. కొంచెం మిరియాల పొడిను కారం 2 వేస్తాను. కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం. మెయిన్ ఉగాది పచ్చడి అయితే ఇది 6 రుచులు వెళ్ళిపోయాయి. మనకేమొచ్చింది, బెల్లం వచ్చింది, చింతపండు పులుసు వచ్చింది, మ్యాంగో, ఫ్లవరు, ఉప్పు, కారం అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇష్టం వచ్చినట్టు మనం డెకరేట్ చేసుకోవచ్చు. కొంతమంది పుట్నాలు, కిస్మిస్, ఇంకేంటి అరటికాయలు, ఫ్రూట్స్, చెరుకు గడలు అన్నీ వేసుకుంటారు. నేనైతే ఇందులో కొంచెం బనానా వేస్తానండి. ఇప్పుడు కట్ చేసి బనానా ఇందులో వేస్తాను. ఇదంతా కలిపి కొంచెం దేవుడి దగ్గర ప్రసాదం లాగా పెట్టి మనం తినేయాలన్నమాట. మాకు ఇయర్ పండగ లేదండి, ఎందుకంటే మా అత్తగారు లేరు కాబట్టి మేము ఇయర్ పండగ చేసుకోవద్దు. పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళొద్దు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు చేసుకోవద్దు. జస్ట్ గుడికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు, వెళ్ళి దీపం దండం పెట్టుకోవచ్చు. సో నేను ఇది తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టేసుకొని మా వాళ్ళందరికీ ఇచ్చేస్తానండి. అయిపోయిందండి, వంట కూడా అయిపోయింది నాది. ఈరోజు మెనూ వచ్చేసి తోటకూర ఫ్రై, వైట్ రైస్, దొండకాయ, పచ్చిమిరపకాయల పచ్చడి. ఇదే అన్నమాట ఈరోజు మా మెనూ. హ్యాపీ ఉగాది. నా ఉగాది పచ్చడి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. అన్నీ ఒకేసారి వేసారు, రెండోసారి ఏం వేయలేదు. ఎలా ఉంది చెప్పు. వెయిటింగ్ నీ రిజల్ట్ కోసం నేను. ఉగాది పచ్చడి ఎలా ఉంది ఏంటని ఎందుకు చెప్పాలి? ఉగాది పచ్చడి, నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఒక్క క్వశ్చన్. చాలా బాగుంది పచ్చడి. మమ్మల్ని గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, బెండకాయ పచ్చడి అన్ని అన్నంలో కలుపుకుంటాము. ఇది ఎందుకు కలుపుకోము? అయినా కానీ దీని పచ్చడి ఎందుకు అంటున్నారు చెప్పాలి. ఇది మంచి ప్రశ్న. పచ్చడి అంటే ఏంటి అసలు? ఫస్ట్ పచ్చడి అంటే రోట్లో వేసి రుబ్బుతారు, అన్నంలో వేసుకొని కలుపుకుంటారు. మిక్సీలో చేస్తే అదే మిక్సీలో వేసినా రోట్లో వేసినా ఏదైనా పచ్చడి. ఇది పచ్చడి అంటాం కానీ అన్నంలో వేసి కలుపుకో. పచ్చడి అంటే అన్ని మిక్స్ చేసి చేసేదాన్ని పచ్చడి అంటాం. అన్నంలో కలుపుకునేది పచ్చడి. పచ్చడి కింద కొట్టడం అంటే పచ్చడి తొక్కు. పచ్చడి కింద కొట్టడం అంటే ఏంటి? ఏమో సార్, అది నేను ఎప్పుడు వినలేదు. పచ్చడి కింద కొట్టాడు సార్ అన్ని అంటారు. ఏంటది? కొట్టాడు అంతే. అవసరం ఇప్పుడు అది. సార్ మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. కమింగ్ టు ది పాయింట్. ఎందుకు ఇది అన్నంలో కలుపుకోరు కానీ పచ్చడి అంటారు? ఉగాది పచ్చడిలో 6 రుచులు అంటే 6 రుచులు ఉండాలి. ఆ 6 రుచుల్లో అన్నం ఉండదు, అందుకని వీటిని ఇలాగే తింటారు. ఈ పచ్చడి. డాడీ ఏం చెప్తున్నావు డాడీ? చెప్పారు. ఆ 6 రుచుల్లో అన్నం అనేది ఉండదు. ఆ 6 కలుపుకొని తినాలి ఇందులో. ఉగాది తీపి, చేదు, పులుపు. పచ్చడి ఎందుకు అంటారంటే అన్నం ఉండదు కాబట్టి పచ్చడి అంటారంటే ఏం నేను చెప్పనా ఎందుకు దీన్ని పచ్చడి అంటారంటే? చెప్పనా? చెప్పు. నాకు తెలియదు సార్, మీరు తెలిస్తే ఎవరైనా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కానీ ఈ 6 రుచులు రోజు తినాలి. పండగ రోజు మనం ఏం చేసినా టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుందండి. ఇది 2వ గ్లాసు. ఇదండి ఈ ఇయర్ మా ఉగాది సెలబ్రేషన్స్. ఏం చేయకుండానే సెలబ్రేషన్స్ అంటున్నాను అనుకుంటున్నారా? నేను పచ్చడితో తిన్నా, చారుతో తిన్నా, అది నాకు సెలబ్రేషన్ అండి. లక్కీగా మా వారు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను చట్నీ పెట్టినా, చారు పెట్టినా హ్యాపీగా తిని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. సో ఈ ఇయర్ ఇలా నేను నా ఉగాది సెలబ్రేషన్స్ చేసుకున్నాను. ఈ క్రోధనామ సంవత్సరం మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. క్రోధనామ సంవత్సరం గొడవలు అవుతాయని అస్సలు అనుకోకండి. ఇయర్ పేర్లు మారుతూ ఉంటాయి. మనం ఎవరితోనే పెట్టుకుంటేనే గొడవలు అవుతాయి, పెట్టుకోకపోతే ఏది అవదండి. అంతా మనలోనే ఉంది. ఈ ఉగాదే మనకు అసలైన న్యూ ఇయర్ కాబట్టి ఈ న్యూ ఇయర్ నుంచి మీరు రిజల్యూషన్స్ తీసుకోండి.
ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ గ్రోత్ విషయంలో కానీ వెయిట్ లాస్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మంచిగా త్వరగా నిద్రపోవటం కానీ ఇలాంటిది ఏదో ఒకటి తీసుకున్నా మంచి రిజల్యూషన్స్ తీసుకొని దాని మీద కట్టుబడి ఉంటే సరిపోతుందండి. ఇది ఈ ఉగాదికి నేను చెప్పాలనుకున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ మలైజా. నా దిబ్బ రూట్ అటు ఇటు కాలేలోపు టైం వేస్ట్ చేయకుండా 2 వడలు 2 బోండాలు. బాగుందండి టిఫిన్. ఆల్రెడీ సెట్లో పెడతారు. ఈ ప్లేస్లో వచ్చినప్పుడు ఆ బయట కూడా టేస్ట్ చేయాలి కదా. గంగల కూర అంటండి ఊరు. విశాఖ చిన్న టిఫిన్ ఎలా ఉందమ్మా? నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చాలా బాగుంది టిఫిన్. గారెలు, బోండాలు, దిబ్బరట్లు, దాంతోపాటు పానకం ఉంటే కూడా బాగుండేది. ఒక స్వీట్ టచ్ ఉండేది కానీ బాగుంది.